వరంగల్లో ఈ నెల 27న కేసీఆర్ ఆధ్వర్యంలో నిర్వహించే రజతోత్సవ సన్నాహక సమావేశం విజయవంతం చేయాలని వనపర్తి జిల్లా అధ్యక్షులు గట్టు యాదవ్, అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్ అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 14 ఏళ్ల ఉద్యమంతో 10 ఏళ్లు అధికారం నుండి తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధిపరచారని అన్నారు. ఈ నెల 27న నిర్వహించే రజతోత్సవ సమావేశాన్ని విజయవంతం చేయాలని కోరారు. 14 ఏళ్ల సుదీర్ఘ పోరాటం చేసి 60 ఏళ్ల కళ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చేసి ఈ తెలంగాణను మొత్తం బంగారు తెలంగాణ దిశగా ప్రయాణించే విధంగా 10 ఏళ్ల సుపరిపాలన అందించినటువంటి కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ ఈ నెల వరంగల్లో 27వ తారీఖు నాడు వజ్రోత్సవ సభను తలపెట్టిన సందర్భంగా గ్రామాన వాడల వనపర్తి మున్సిపాలిటీ అన్ని వార్డుల్లో పర్యటించి కేసీఆర్ గారి పరిపాలనలో 10 సంవత్సరాలు జరిగినటువంటి సంక్షేమాన్ని, అభివృద్ధిని ప్రజలకు వివరిస్తూ ఒక చర్చ చేయడానికి ఈ కార్యక్రమాన్ని మాసోత్సవంగా వనపర్తిలో మొట్టమొదటిగా ఈరోజు మెట్టిపల్లి గ్రామంలో 6వ వార్డులో కంచరావు అధ్యక్షన తీసుకోవడం జరిగింది. కేసీఆర్ గారు ఉన్న 10 ఏళ్లు ప్రజలు ఎంత సుఖ సంతోషాలతో ఉన్నారు, ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ప్రజలు ఎలా అల్లాడుతున్నారనే విషయాన్ని ప్రజలకు ఒకసారి గుర్తు చేయాలేసే క్రమంలో ఈ 27 తారీఖు వరకు ఇలాంటి కార్యక్రమాలు జరుగుతాయి. ప్రజలు కూడా ఆలోచన చేయాలి. మోసపూరితమైనటువంటి కాంగ్రెసు 420 అబద్ధపు బూటకపు వాగ్దానాలు చేసి గద్దెనెక్కి గౌరవనీయులు పెద్దలు కేసీఆర్ గారు ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం ఆయన ప్రాణత్యాగానికి కూడా సిద్ధపడి మన ఆనాడు 2001లో తెలంగాణ జెండాను మన భుజాన వేసుకొని మా తెలంగాణ మాకు కావాలి, మా గెట్టు మేము పెట్టుకుంటాం, మీ ఆంధ్ర పెత్తనం మా మీద వద్దని చెప్పి ఆ రోజు కేసీఆర్ గారు ఏదైతే ఈ గులాబీ జెండాను తీయడం జరిగింది. ఈ జెండాలో అప్పటికే 69 ఉద్యమంలో చాలామంది విద్యార్థులు మరి సాయుధ పోరాటంలో ఉన్నటువంటి చాలామంది కూడా ప్రాణాలు అర్పించడం జరిగింది. వారందరూ కూడా జోహార్లు అర్పిస్తున్నాం. మరి ఈరోజు ఈ 25వ ఏటా జరిగే రజతోత్సవ సభను జయప్రదం చేయడానికి పెద్దలు కేసీఆర్ గారు వరంగల్ జిల్లాలో పెద్ద ఎత్తున దాదాపు 10 లక్షల మందితోన ఒక మహాసభను ఏర్పాటు చేయబోతున్నాం. మరి ఈ కార్యక్రమానికి వనపర్తి జిల్లా నుంచి కూడా నలుమూలల అన్ని గ్రామాల నుంచి కూడా వేల సంఖ్యలో ఇక్కడ నుంచి కార్యకర్తలు, వాళ్ళ అభిమానులు, నాయకులందరూ కూడా బయలుదేరుతారు కనుక ఇవాళ 6వ వార్డులో మరి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఈ కార్యక్రమ అధ్యక్షులు 6వ వార్డు కౌన్సిలర్ కంచరవి గారికి, మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మరి జిల్లా అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్ గారికి, గందివల్ల అశోక్ గారికి,